మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ దావోసు పర్యటన ఒడగొట్టుకొని తిరిగి తెలంగాణ గడ్డ మీద కాలుపెట్టిండు. ఇన్ని దినాలు ఇరాము లేకుండా పెట్టుబడులు ఎర్రగా మరుగా తెస్తున్నామని కష్టపడ్డామని చెప్పిండు. పైసల కట్టలు మొత్తం బ్యాగుల్లో పెట్టుకొని గాలి మోటార్ల వెంటనే వేసుకొని వచ్చిండా, లేకుంటే మళ్ళీ ఎప్పుడన్నా తెస్తానని ఏ ఆడనే ఉండంతి అని ఏ బ్యాంకులన్నా పెట్టి వచ్చిండా అరుసుకుందాం పారి. అగో మా ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్కు పోయి వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నాడని పార్టీ లీడర్లంతా పోయి సీఎం సార్ను మంచిగానే ఎదుర్కొన్నారు. పువ్వుల బొకే చేతుల్లో పెట్టి శాలువా కప్పి సన్మానం కూడా చేసిర్రు. మరి సీఎం రేవంత్ సారు ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు బయట దేశాలతో పెట్టిపించేందుకు మాట్లాడిండు అంటారా? అచ్చరాల 1,78,950 కోట్ల రూపాయలట. పోయిన ఏడాది ఏలుబడిలకు వచ్చిన తొలతల కూడా ఇట్లనే దావోస్కు పోయిన సీఎం సారు అప్పుడు కూడా 100 కోట్లు పట్టుకొస్తున్నామనే చెప్పిండు. పెట్టుబడి పెట్టేటోళ్ళు వస్తే ఆ 100 కోట్లు ఏమైనట్టు, నిరుద్యోగం ఎందుకు పోనట్టు? అంటే రేవంత్ సారు మా తెలంగాణ ఇంత పెద్దది, అంత పెద్దది, ఇంత జనాభా ఉంది, అంత జనాభా ఉంది, మీరు ఏ దందా పెట్టుకున్నా సూపర్ నడుస్తుందని చెప్పినా కానీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కొందరు పెద్ద పెద్ద కంపెనీలు ముంగటికి రానట్టే కదా. ప్రజలారా, పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నట్టు సీఎం రేవంత్ సార్ తెస్తామన్న 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అప్పుడే బయట దేశాల కంపెనీలు వచ్చినట్టు కాదు, పైసలు పెట్టినట్టు కాదు. ఎట్లనంటే ఎవరన్నా పట్నాల పొంట పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకొని దందాలు చేసుకుంటే మా ఊళ్ళో కూడా మీ దుకాణం పెట్టుకొని మస్తు గిరాకీ అవుతుందని ఎవరన్నా వేరే ఊరోళ్ళు పోయి దుకాణం పెట్టుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు మేమెందుకు పెడతాము, పెట్టమని ముఖం మీద చెప్పారు కదా. అట్లా చెప్పకుంటే ఏం చేస్తారు, మాట ఓనించుకోకుండా పెడతాంతి అన్నట్టు అంటారు. చూడుండ్రి, మక్కికి మక్కి డిట్టో అచ్చం అట్లనే రేవంత్ సార్ కూడా తెలంగాణలో దందాలు పెట్టుమని బయట దేశాల కంపెనీలను ఇన్ని కోట్లు పెట్టుండ్రి, అన్ని కోట్లు పెట్టుండ్రి అంటే సరే పెడతాంతి అని మాట వరుసకు అన్నట్టే అని ఉంటారు. మరి ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముంగడికి రారా? యనుమల రేవంత్ సార్ తెస్తామన్న ఎన్నో 1000 కోట్ల ముచ్చట అంతా ఉత్తదేనా అంటే పోయిన ఏడాది వచ్చిన పెట్టుబడుల ముచ్చట ఎరుకున్నదేనా? ఎన్ని కంపెనీలు వచ్చినాయో, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయో చూడనే చూస్తుమి. ఇక ఈ తేప అంటే ఇంకా కొన్నొద్దులు ఆగితే ఎన్ని కోట్లు ఏం కథ అనేదంతా మొత్తం బయటపడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.